మీరాబాయి 16వ శతాబ్దపు భారతీయ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీకృష్ణ భక్తురాలు. కృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమ పురాణగాథ మరియు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలచే గౌరవించబడుతోంది. మీరా మరియు కృష్ణుల కథ. మీరా భారతదేశంలోని రాజస్థాన్లోని ఒక రాజకుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమె కృష్ణుడి పట్ల లోతైన భక్తిని కలిగి ఉండేది మరియు ఆయనను తన భర్తగా భావించేది. కృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమ కేవలం తాత్కాలికమైన మోహం కాదు, ఆమె మేల్కొనే ప్రతి క్షణాన్ని దహించే లోతైన మరియు శాశ్వతమైన అభిరుచి. మీరా ప్రేమకు కారణాలు. ఆధ్యాత్మిక మేల్కొలుపు. మీరాకు కృష్ణుడి పట్ల ప్రేమ ఆమె బాల్యంలో అనుభవించిన ఆధ్యాత్మిక మేల్కొలుపు ద్వారా పుట్టింది. కృష్ణుడి అంతిమ వాస్తవికత అని మరియు ఆయనను ప్రేమించడమే ఆధ్యాత్మిక విముక్తికి కీలకమని ఆమె నమ్మింది. కృష్ణుడి దివ్య సౌందర్యం. మీరా కృష్ణుడి దివ్య సౌందర్యం మరియు ఆకర్షణకు ముగ్ధురాలైంది. ఆమె అతన్ని ప్రేమ, కరుణ మరియు జ్ఞానం యొక్క పరిపూర్ణ స్వరూపంగా చూసింది. రాధ పట్ల కృష్ణుడి ప్రేమ. కృష్ణుడి రాధ ప్రేమ కథ విని మీరా ఎంతగానో చలించిపోయింది. వారి ప్రేమను దైవిక ప్రేమ యొక్క అంతిమ వ్యక్తీకరణగా ఆమె చూసింది మరియు ఆ రకమైన ప్రేమను తనపై కూడా అనుభవించాలని కోరుకుంది. కృష్ణుడి సార్వత్రిక ప్రేమ. కృష్ణుడి ప్రేమ రాధకు లేదా మరే ఇతర వ్యక్తికి మాత్రమే పరిమితం కాదని మీరా నమ్మింది. ఆమె అతన్ని అన్ని జీవులను సమానంగా మరియు బేషరతుగా ప్రేమించే సార్వత్రిక ప్రేమికుడిగా చూసింది. మీరా సొంత అనుభవాలు. మీరాకు కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ, ఆమె సొంత ప్రేమ, నష్టాల అనుభవాల ద్వారా కూడా ప్రభావితమైంది. ఆమె చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయింది మరియు అతని మరణంతో తీవ్రంగా దుఃఖించింది. కృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమ ఆమె దుఃఖాన్ని అధిగమించి దైవికంలో ఓదార్పు పొందేందుకు ఒక మార్గంగా మారింది.